वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु देवा सर्वकार्येषु सर्वदा सूर्यै जगदन्तै जगद्गजकर्णिकाः लम्बोदरच्युतविनायकाः धूमकेतुगणाध्यक्षो फालचन्द्रो गजाननाः वक्रतुण्डसुभकर्णकेरं षोडशैतानि नामानि पठेत्यादपि विद्यारम्भे विवाहे च प्रवेशे ऋतुमेतदा सङ्ग्रामे सर्वकार्येषु न तस्य जायते। ओम एवं बुद्धे परम बुद्ध्वा संस्कृत्यात्मनात्मना शत्रु महाबाहो कामरूपं दुरासदं वामांकासद जाने की वर्षद कोदंडं गरे चक्रं चोदगरेण बाहुगरे शंखं शरं दक्षिणे विप्राणं जजात पतनेनं भद्राति मुक्तिसितं केयुरादि विभूषणं समितियुक्तं वदे। ఏమైనా ఆత్మబంధువులారా, జ్యోతిష్ శాస్త్రము నిజాలు, అందులో అసత్యాలు అన్న విషయాలు చాలా ప్రచారం అవుతున్నాయి. జ్యోతిష్ శాస్త్రాన్ని కోస్త పంచాంగం తెలిసిన వారు, తెలియని వారు, ఒక నిరంతరంగా అవగాహన లేని వారు, ఏ విషయం తెలియని వారు తక్కువ వితర్కాలు చేసుకుంటూ రాముడిని రామనారాయణ అంటున్న వాళ్ళ రాముడి పిల్లలకు తెలియని ఒక స్థితిలో కొట్టుమిట్టాడుతూ చాలా సమయాన్ని వృధా పరుచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే నా గురించి తెలుసో వారందరికీ కూడా చిన్న విషయాలు మీకు చెప్తాను ఈరోజు. ఏంటంటే అది మీరు కనుక ఆత్మను నమ్మినట్లయితే కనుక మీరు ఆత్మ ఉంది, నమ్మి తీరాలి. ఎందుకు చెప్పారంటే మీరు బయటికి ఊపిరిని వదిలినట్లయితే కనుక మళ్ళీ లోపలికి దాంతో వెళ్తుంది. మీరు ప్రయత్నం చేయకపోయినా కూడా లోపలికి పిలిస్తే ఊపిరి బయటికి అనంతరదే వస్తుంది. కాబట్టి మీరు శక్తివంతం ఉందని నమ్మాలి. ఎందుకంటే ఆ శక్తి బయటికి వెళ్ళినాడు ఈ శరీరాన్ని వేరుగా పరిగణిస్తారు కదా. కాబట్టి ఆ రకమైనటువంటి ఆత్మ ఉన్నదని, ఆత్మ శరీరాన్ని దాల్చి ఉండగా ఈ శరీరానికి పాత్రలు ఉన్నాయని పరిపూర్ణంగా గ్రహించాలి. తల్లి తండ్రి మనకి ఉంటారు, వారికి కొడుకుగా కూతురుగా మీ పాత్ర ఉంటుంది. తల్లి తండ్రి ఎడల ఆ ధర్మాన్ని నివర్తిస్తూ, తల్లిదండ్రి వల్ల వారికి చేయవలసిన గౌరవాన్ని ఇస్తూ ఆ ధర్మాన్ని నివర్తించాలి. అదే రకంగా భార్య కానీ భర్త కానీ జీవితంలోకి వచ్చినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు, అదే రకంగా అక్క చెల్లెలు ఉన్నప్పుడు, అన్నాతమ్ములు ఉన్నప్పుడు వారి ఎడల ఈ పాత్రలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండాలి. వాటిలో ధర్మాన్ని పాటించాలి. జ్యోతిష్ శాస్త్రం గురించి కానీ, అందులో తత్వ వితర్కాల గురించి కానీ మీకు ఏమాత్రం అవసరం లేదు. కేవలం మీ యొక్క బాధ్యతలన్నీ, కర్తవ్యాలని ధర్మపదంగా నిర్వహించాలో తెలుసుకోవాలి. దానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉన్నది. అంటే ధర్మం తప్పితే ఏమవుతుందో, ధర్మంలో ఉంటే ఏమవుతుందో తెలుస్తుంది. ఎవరైతే ఖచ్చితంగా తమ ధర్మంలో ఉన్నామని, తమ ధర్మాన్ని పాటిస్తున్నామని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారో దానికి ఒక అద్భుతమైనటువంటి ఒక భాగవతం కానీ, రామాయణం కానీ, మహాభారతం కానీ, బైబిల్ కానీ, పురాణం కానీ దాన్ని సమర్థిస్తూ ఉన్నాయో వారు ఏమాత్రం కూడా జ్యోతిష్ శాస్త్రాలకి భవిష్యత్తు గురించి ఏమాత్రం ఇబ్బంది పడుకోవడం వారి గురించి తెలుసుకునే అవసరమే లేదు. ఆ బాధ్యత నిర్వహిస్తూ వెళ్తే సరిపోతుంది. ఆ సందర్భంగా ఒక చిన్న కథ ఉన్నది. ఏంటంటే అది ఓ దేశంలో ఒక రాజుగారు ఉన్నారు, ఆయనకు మంత్రి గారు ఉన్నారు. ఆ ఇద్దరు కలిసి ఓ రోజుని అరణ్యంలో బాగా కుటుంబాలు పెరిగిపోయాయని, అరణ్యం దగ్గరలో ఉన్నటువంటి గుడాల్లోకి ఆ కుటుంబాలు హింసిస్తున్నాయని చాలా మంది వచ్చి నివేదించుకోగా రాజుగారు మంత్రిగా వేటకి బయలుదేరారు కొంత సైన్యంతో. ఆ రకంగా బయలుదేరి చాలా మృగాన్ని సంహరిస్తూ వెళ్తూ ఉన్నారు. చాలా లోపల విడిపోయిన తర్వాత సైన్యం అంతా దూరంగా ఉండిపోయింది. ఆ సమయంలో రాజుగారు, మంత్రి గారు ఒక రావి చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని ఉండగా దూరంగా ఒక కర్ర పడి ఉన్నది. అనుకోకుండా వాళ్ళ దృష్ట్యా కర్రగా పడింది. ఆ కర్ర అలా ఉండగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే పక్కన నడుస్తూ వెళ్తుంటే ఆ కర్ర కాస్త పాము ఆ వ్యక్తిని కాటు వేసి మళ్ళీ కర్రగా మారింది. ఆ వ్యక్తి వెంటనే కాసేపు దూరంలో చనిపోయాడు. ఆ కర్ర నెమ్మదిగా ఆ కర్రకి చూసి ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఆ కర్ర కొంత దూరంగా దొర్లుకుంటూ వెళ్ళి ఒక చిన్న కప్పగా మారింది. పక్కనే వెళ్తున్న పురుగును తినేసింది. ఆ పురుగును తిన్న వెంటనే మళ్ళీ కర్రగా మారింది. ఆ కర్ర మళ్ళీ కొంత దూరం దొర్లుకుంటూ వెళ్ళి ఒక చోట తొండగా మారి పక్కనే వెళ్తున్న చిన్న పురుగును తింది. ఇది అదే రకంగా ఒక పాముగా మారి మళ్ళీ చెట్టెక్కింది. చెట్టెక్కి అక్కడ గూళ్ళో ఉన్నటువంటి ఒక గుడ్లు తినేసి మళ్ళీ అక్కడ నుంచి కర్రగా కింద పడింది. చాలా విచిత్రంగా అనిపించింది వీళ్ళకి. ఆ కర్ర ఏంటి అలా మారిపోతుంది ఇష్టం వచ్చినట్టుగాను, అది ఎవరు అసలు అని చెప్పి దగ్గరికి వెళ్ళారు ఆ కర్రను పట్టుకుందామని. వెళ్ళి
ఆ వెళ్ళి వెళ్ళగానే ఒక అది ఒక మృతదేహంగా మారి కనిపించింది. కనిపిస్తే దాన్ని అడిగారు వెళ్ళి, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిజం చెప్పు, ఆ రూపాలు మార్చేస్తున్నావు అని అడిగారు. ఆ మృతదేహం కదలనట్టుగా కదులుతూ, ఎవరు మీరు అనింది. అంటే మేము రాజుగారు, మంత్రి గారు, ఎవరు నువ్వు? ఇందాక కర్రగా మారావు, కప్పగా మారావు, పాముగా మారావు, అలా మనుషుల్ని చంపావు, ఇలా జీవించి ఎవరు నువ్వు అడిగారు. మీకు మీకు ఎలా తెలిసింది, ఇలా మాట్లాడి ఎలా చూడగలిగారు అని అడిగింది అది. అడిగితే మేము మా చెట్టు కింద కూర్చున్నాము, మా చెట్టు కింద కూర్చుని నేను గమనిస్తూ ఉన్నాము, గమనిస్తుంటే నువ్వు మారుస్తున్న రూపాలని మాకు కనిపించాయని చెప్పారు. చెప్తే వెంటనే అది తన రూపాన్ని ఒక తెల్లటి ఆకారంగా మార్చి, నేను మృత్యుదేవతని, మృత్యు దండావది, నేను మృత్యుదండంగా మారుతూ ఉంటాను, ఏ రూపమైనా ఎత్తి ఎవరిని కవలించాలో, ఎవరిని కవలించాలో వాళ్ళని తీసుకెళ్తూ ఉంటాను, వాళ్ళని పరిమాణిస్తూ ఉంటాను, నేను మృత్యుదేవతని అంటుంది. అంటే ఆశ్చర్యంగా మంత్రి గారు అడుగుతారు, అయితే మృత్యుదేవతలు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా నీకు, నా మరణం ఎప్పుడు ఉందని అడుగుతాడు మంత్రి. అయితే మంత్రి గారితో నీ మరణం ఇప్పట్లో లేదు, నీకు సుమారు 90 ఏళ్ళ ఆయుష్ ఉంది అంటుంది. వెంటనే రాజుగారి గారు చూసి ఈయన ఎప్పటిదాకా ఉంది అంటుంది. అంటే వెంటనే తల నుంచి, మహారాజు గారి ఆయుష్ కేవలం 15 రోజులే, మళ్ళీ తిదిరా కానీ ఈ చెట్టు కిందకే వచ్చి చెట్టు కొమ్మ పట్టి మరణిస్తారని చెప్తారు. చెప్పగానే ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి వెంటనే అది మాయమైపోతుంది. నెమ్మదిగా దిగులు పడ్డ మహారాజు గారు, ఎంతో బాధతో మంత్రి గారు రాజాశ్రమానికి వచ్చేస్తారు, రాజ్యానికి వస్తారు. వచ్చి అక్కడ జ్యోతిష్యులు అందరినీ పిలుస్తారు. జ్యోతిష్ అందరూ కూడా జాతకాలు చూస్తారు. ఒక ఆయన గురువర్గం తీసుకుంటాడు, ఒక ఆయన శనివర్గం తీసుకుంటాడు, ఒక ఆయన నవాంశ అంటాడు, ఒక ఆయన షష్యాంశ అంటాడు. రకరకాలుగా మెరిట్స్ అందరూ కూడా కాలిక్యులేట్ చేస్తారు. కాలిక్యులేట్ చేసి మీకు ఆ మృత్యుదేవత చెప్పిన విషయం సజ్జంగా జరిగిపోతుంది, మీ ఆయుష్ అయిపోయింది, మారకం జరుగుతుంది, మీకు సరిగ్గా 15 రోజుల్లో మరణం ఉంది, ఎవరు ఆపలేరు. 15 మంది జ్యోతిష్కులు ఇంకా మరణం నిశ్చయం అయిపోయిందని చెప్పి రాజుగారు చాలా బాధపడుతూ కూర్చుంటారు. జ్యోతిష్కులని చెప్పి మృత్యుదేవత చెప్పేసింది. మంత్రి గారు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. ఎంచేతనంటే మంత్రి గారికి ఒక ధర్మం ఉన్నది. రాజుగారి కష్టంలో ఉంటే తను సరైన సలహా ఇవ్వాలి. ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తించడానికి సిద్ధపడ్డారు. ఆ ధర్మాన్ని పట్టుకునైనా జ్యోతిష్కులందరినీ సంప్రదించి, అయ్యో వినాయక చవితి రాబోతున్నది, గణేష్ చతుర్థి రాబోతున్నది, గణపతి నవరాత్రులను ఆరాధిద్దాం, గణపతిని ఆరాధిద్దాం అన్నారు. అంటే వెంటనే ఈ రాజుగురుని పిలిపించారు. రాజుగురు గ్రంథాలన్నీ శోధించి, మహారాజా, చాలా గ్రంథాల్లో ఎవరైతే గణపతి నవరాత్రులు పాటిస్తారో వారికి అల్పాయుషు పెరుగుతుందని, దీర్ఘాయువు పెరుగుతుందని ప్రామాణికాలు ఉన్నాయి, మనం గణపతి నవరాత్రులు చేద్దామంటారు. ఆ రోజు నుంచి ఆయన దీక్ష బట్టి గణపతి నవరాత్రులు లాగానే ఎంతో శ్రద్ధతో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు పూర్తి చేస్తారు. గణపతి విశేషంగా ఆరాధిస్తారు. పూజ అద్భుతంగా జరుగుతుంది, ఎవరి ఆటంకాలు లేకుండా. అలా పూర్తయిన తర్వాత, గణపతి పూర్తయిన తర్వాత ఎంతో ఆనందంగా ఉన్న రాజుగారికి ఈరోజు బయట నుంచి పిలిపొస్తుంది. మంత్రి గారు కూడా వెళ్తారు. రాజుగారు, మంత్రి గారు బయటికి వెళ్ళగానే మళ్ళీ ఆ గూడాన్ని జనం వస్తారు. మహారాజా మళ్ళీ ఆ కుటుంబాలు వస్తున్నాయి, మమ్మల్ని రక్షించాలని అడుగుతారు. వెంటనే మంత్రి గారు అంటారు, మహారాజా మేము సైన్యాన్ని తీసుకుని వెళ్తాం, మీరు ఇక్కడ ఉండండి, ఇంచేతండి చెట్టు కింద మరణం అని చెప్పి అన్నారు. అంటే రాజుగారు అంటారు, మహారాజా జ్యోతిష్యాలు, గ్రహాలు, రాసులు, ఆ రకంగా వాటి మీద ఉన్న శాస్త్రాలు అన్నీ ముందుగా నా ధర్మం క్షత్రియ ధర్మం. ప్రజలు బాధపడుతుంటే నేను చావుపోయి బాధపడి భయపడి ఇంట్లో ఉండిపోతే, ఇలా రాజ్యంలో ఉండిపోతే, వాళ్ళు ఏమైనా ఒక్కళ్ళు మృత్యువాత పెట్టినా నా జన్మెందుకు, రాజధర్మాన్ని నిర్వర్తిస్తా, నేను వెళ్ళి తీరుతా. ఒకవేళ నాకే మరణం సంభవిస్తే గణపతి నవరాత్రులు చేసినా కూడా ఇలా జరుగుతుందని చెప్పుకుంటారు. అలా కాదు, నేను రక్షింపబడ్డాను, మా గణప మహారాజు